హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక ప్రేమ్ వెంటనే చామంతి మెడలో తాళి కట్టగానే చామంతి సంతోషంతో, ప్రేమ్ నా మెడలో నువ్వు తాళి కట్టావు, ఇక ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేసేది కూడా నేనే. నా తండ్రిని ఎలా పొట్టన పెట్టుకున్నారో, ఎలా జైలు పాలు చేశారో, నా తండ్రిని ఎంత అవమానపరిచారో, ఇక ఈ ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత ఈ రమాదేవి తాట తీస్తాను అనుకుంటూ చామంతి సంతోషపడుతుంటే, ఇటు హర్షవర్ధన్ బిజినెస్ మొత్తం నష్టాల్లోకి కూరుకోపోవడం వల్ల తన ఆస్తులన్నీ అమ్ముకునే స్థాయికి రావడంతో రమాదేవి భరించలేక, ఇదేంటి ఇలా జరిగింది, బిజినెస్ నష్టాల్లో కూరుకుపోవడం ఏంటి, ఒక స్థాయిలో ఉండేవాళ్ళం, మన స్థాయి పోయిందా, ఇక మనం లేని వాళ్ళమైపోయామా, ఏంటి హర్ష ఏమైంది, బిజినెస్లో లాస్ రావడం ఏంటి, ఏమో రమా నాకు కూడా తెలీదు, దీనంతటికి మూల కారణం హర్ష. ఎవరనుకున్నావు, ఆ చామంతియే, ఆ పనిదే. వీడేమో దాని మెడలో తాళి కట్టాడు, ఇప్పుడు మనం నష్టంలోకి కూరుకుపోయాం. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి హర్ష, అంటే చిప్ప కుడు పట్టుకొని అందరి ఇళ్లలో వెళ్ళి అడుక్కోవడమా. రమా ఎందుకంత టెన్షన్ పడుతున్నావు, బిజినెస్లో నష్టాలు రావడం అనేది సహజమే కదా, ఆ దేవుడు మనకు చేతులు ఇచ్చాడు కదా, ఏదో ఒక పని చేసుకుందాం సరిపోతుంది. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, మీరు ఒకరి కింద పని చేయడం ఏంటి, ఏంటి రమా ఏం మాట్లాడుతున్నావు, బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు కూడా బండ్లు అవుతాయి, మనం ఏ తప్పులు చేశామో అందుకే మన పరిస్థితి ఇలా వచ్చింది అని అంటుంటే, రమాదేవి సంతోషంతో, హర్ష ఇప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదండి, ఎందుకో తెలుసా, రోజా రాజ సంస్థానానికి చెందిన యువరాణి కదా, ఇక అక్కడికి వెళ్తే మనకు సరిపోతుంది. ఏమంటావు రోజా, రాజ సంస్థానానికి వెళ్దామా అని అనేసరికి రోజా ఏం చేయలేక టెన్షన్ పడుతుంటే, ఏమైంది రోజా ఎందుకంత టెన్షన్ పడుతున్నావు, నువ్వు రాజ సంస్థానానికి యువరాని కదా, పద మీ ఇంటికి వెళ్దాం. ఇదేంటి ఇలా బుక్ అయ్యాను, నేను రాజ సంస్థానంలో పని మనిషి అన్న విషయం తెలిస్తే ఇక మా అత్తయ్య ఏమనుకుంటుంది, అయినా ఏమనుకుంటుందిలే, ఆస్తి మొత్తం లేదు కదా, ఇప్పుడు అడుక్కునే స్థాయికి వచ్చాం, అందులో నేను కూడా ఉన్నాను, నిజం చెప్పినవి ఇప్పుడు వీళ్ళేం చేయలేరు కదా అనుకుంటూ, ఏమైంది రోజా ఏం ఆలోచిస్తున్నావు అంటే, అది అత్తయ్య మీ దగ్గర ఒక అబద్ధం దాచాను. ఏంటి రోజా, నేను రాజ సంస్థానానికి యువరాణిని కాదు, నేను రాజ సంస్థానంలో పని మనిషిగా పనిచేసేదాన్ని. మీకు ఒక ఇంకో విషయం చెప్పనా, చామంతి ఎవరనుకున్నారు అత్తయ్య, నా చెల్లెలే, నా రక్తం పంచుకు పుట్టిన నా తోడ చెల్లెలు, అంటే మేమిద్దరం అక్క చెల్లెళ్ళం అని అనేసరికి రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏమనుకుంటున్నావే రోజా, అంటే మీరిద్దరు ప్లాన్ చేసి ఈ ఇంటికి కోడలు కావాలని స్కెచ్ చేశారు కదా. లేదత్తయ్య, మీ ఇంటికి రావాలని నేనే స్కెచ్ చేసి అరుణ్ సార్ని ప్రేమలో పడేసి పెళ్లి చేసుకున్నాను. ఇక మీ పరిస్థితి కూడా మాలాగే మారుతుందని ఎలా అనుకుంటాను, కలగంటానా, ఎన్నో అబద్ధాలాడాను, అబద్ధాల మీద అబద్ధాలాడి మీ ఇంటికి కోడలుగా వచ్చాను, చివరికి అడుక్కునే స్థాయికి వచ్చాం, సిగ్గనిపిస్తుంది అని అనేసరికి రమాదేవి కోపంతో రోజా చెంప పగలగొట్టగానే, అత్తయ్య మీరు నన్ను కొట్టే అధికారం లేదు, ఇప్పుడు మీరేం యువరాణి కాదు, మీరు కూడా నాలాగే సామాన్యురాలు, గుర్తుపెట్టుకోండి. రే అరుణ్ చూసావారా ఈ రోజా ఎలా మాట్లాడుతుందో, జిత్తుల మారి నక్క, నీకు అప్పుడే చెప్పాను కదరా ఈ రోజాను అంత తేలిగ్గా నమ్మకూడదని, కానీ నా మాట వినకుండా ప్రేమ మాయలో పడ్డావు, చివరికి ఈ రోజాని పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు చూసావారా ఎలా ఎదురు తిరిగి మాట్లాడుతుందో. అవును మా, నువ్వు చెప్పేది నిజమే, రోజా ఎంతో మంచిదనుకున్నాను, చివరికి మనల్ని మోసం చేసి నన్ను పెళ్లి చేసుకుంటుందని అనుకోలేదు. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు, అయినా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం ఎందుకుంటుందనుకున్నారు, మీ వెనక బ్యాక్గ్రౌండ్ అంటే ఆస్తి ఉందనే కదా ప్రేమించాను పెళ్లి చేసుకున్నాను, దాంట్లో తప్పేముంది సార్, మీరు కూడా ముందు వెనక ఆలోచించి ఒక స్టెప్ ముందుకేయాలి, మీరు వేయలేకపోయారు, మిమ్మల్ని నా వలలో వేసుకున్నాను, ఆ తర్వాత మీరు నన్ను ప్రేమించారు, మీరు కూడా నన్ను పెళ్లి చేసుకున్నారు కదా, ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది, మరి దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు. ఇటు ఏమో చామంతి కోపంతో, చూసావా రమాదేవి, ఆస్తి ఉన్నప్పుడు ఎంత గౌరవం ఉంటుందో, ఆస్తి లేకపోతే నిన్ను అంత నీచంగా చూస్తారు, ఒకప్పుడు నువ్వు కూడా రాజ సంస్థానంలో పని మనిషిగా పనిచేసేదాన్ని కదా, మర్చిపోయావా,
రాజయువరాణిని చంపాలని చూసావు. ఏదో ఒక రోజు కర్మ తప్పకుండా అనుభవిస్తావని అంటారు కదా, ఇప్పుడు కర్మను అనుభవించు అని అనేసరికి ప్రేమ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఇటు ఏమో హర్ష కోపంతో, ఏంటి రమా, నువ్వు గతంలో రాజ సంస్థానంలో పని మనిషిగా పనిచేసేదానివా? అవును హర్ష, గతంలో పని మనిషిగా పనిచేసేదాన్ని. మరి నువ్వు యువరాణి అని చెప్పేదాన్ని కదా? అది కాదండి, అబద్ధం చెప్పాను. అబద్ధం చెప్పి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. రమా, నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావా? ఏంటండి, ఏంటి హర్ష అలా మాట్లాడుతున్నావు? మీరు కూడా చంద్రికను మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నారు కదా, మర్చిపోయారా అని అనేసరికి హర్ష బాధపడుతూ ఉండిపోతాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.